అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. సో మనకి ఈ సోషల్ మీడియా యాక్టివ్, ప్రజల్లో రాజకీయ సామాజిక చైతన్యం ఇదంతా వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు కూడా గత ప్రభుత్వ పరిపాలన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు పరిపాలన కూడా మనకు గుర్తుండాలి. సో ప్రభుత్వాలు ఆ 5 ఏళ్ళు కాల పరిమితిలో వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారు అది మైండ్లో 20 ఏళ్ళ తర్వాత కూడా మనకు మైండ్లో ఉండాలి. అంతే తప్ప ఆ 5 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళ పాపం అయిపోయింది కదా, కొత్త వాళ్ళు వచ్చారు కదా కాబట్టి వీళ్ళది మాత్రమే గుర్తుపెట్టుకుందాం, పాత వాళ్ళది వదిలేద్దాం అంటే కుదరదు. వాళ్ళు చేసిన పాపాలు మర్చిపోతే ఎలా? అందుకే అసలు ఈ మొదటి 2 ఏళ్ళు అంటే 2019లో అధికారంలోకి వచ్చాక వైసీపీ 2019 నుంచి 21 వరకు వాళ్ళు ఏం చేశారు, 2024లో అధికారంలోకి వచ్చాక కూటమి 2024 నుంచి 26 వరకు వీళ్ళు ఏం చేశారు అనేది మనం సింపుల్గా చెప్పుకుంటే, యాక్చువల్లీ దీని మీద పూర్తి స్థాయి విశ్లేషణ మన ఈ గుండుసూది ఈ మంత్ జూన్ నెల మ్యాగజైన్లో నేను పూర్తి స్థాయి విశ్లేషణ స్టోరీ రాస్తున్నాను. బట్ ప్రాథమికంగా సింపుల్గా ఒక వీడియోలో చెప్తా. మనకి అన్నీ గుర్తుండేవే. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ గారు ఒక 6 నెలల తర్వాత సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఇవ్వడం ప్రారంభించారు. 2019 జూన్లో ఆయన సీఎం అయ్యారు. అక్టోబర్ వచ్చేసరికి రైతు భరోసా ఇచ్చారు. 2020 జనవరి వచ్చేసరికి అమ్మఒడి ఇచ్చారు. అండ్ 2020 జూలై నాటికి జగనన్న చేయూత అండ్ కాపు నేస్తం ఇటువంటి పథకాలు ఒక్కొక్క పథకం ఇచ్చారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి 2 ఏళ్లలోనే ఆయన ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు చేశారు. అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, జగనన్న చేయూత ఇచ్చారు, కాపు నేస్తం ఇచ్చారు, మత్స్యకార భరోసా ఇచ్చారు, చాలా పథకాలు ఇచ్చారు. అయితే ఈ 25 లక్షలు ఇల్లు నిర్మిస్తామనేది నిర్మించలేదు. మెగా డిఎస్సి 100 రోజుల్లోనే మెగా డిఎస్సి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్స్ ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం, అది ఇవ్వలేదు. అండ్ ఇంకా కొన్ని వ్యతిరేకత కూడా ఉంది. మద్య నిషేధం చేస్తామన్నారు, చేయాల. సో మొదటి 2 ఏళ్ళు ఆయన కొన్ని హామీలు అమలు చేసినప్పటికీ కొన్ని హామీలు విస్మరించారు. కానీ ఆయన ఎన్ని హామీలు అమలు చేసినా ఆ 2 ఏళ్ల వ్యవధిలో 4 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 ఏళ్లలో 4 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు తెలుసా. అండ్ ఇక వివాదాలు అంటారా, గొడవలు అంటారా, 2020 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ ఆ ఏడాది మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా 200 దేవాలయాల మీద దాడులు జరిగాయి. అంతర్వేది రథం దగ్ధంతో మొదలుకొని చాలా దేవాలయాల మీద దాడులు జరిగాయి. అది ఇప్పటికీ కూడా ఎవరు చేశారో ఎవరు చేయించారో తెలియదు, అంత పైవాడికే తెలియాలి. ఇక డాక్టర్ సుధాకర్ గారి కేసు, చీరాల్లో కిరణ్ లాంటి కేసు, అండ్ ఎమ్మెల్సీ అనంతబాబు గారు మొదటి 2 ఏళ్ళలో కాదు, అది 2022లో జరిగిందిలే. అది ఇంకేదో కేసు ఉందండి. ఇటువంటి ఘటనలు కొన్ని ఉన్నాయి, కాంట్రవర్సీలు. ఏదేది ప్రజావేదిక కూల్చివేయడం కావచ్చు, అదొకటి. అంటే కక్ష సాధింపు, రాజధాని అమరావతిని మార్చేసి 3 రాజధానులు బిల్లు తీసుకురావడం. అండ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీగా కొనసాగడానికి వీల్లేదు, మేము సొంతంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి చట్ట వ్యతిరేకంగా వెళ్ళడం. మొదటి 2 ఏళ్లలోనే సుమారుగా 80 కోర్టు తీర్పులు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. సో అలా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2021 జూన్ నాటికి 70% ప్రజాదరణ కోల్పోయారు, పరిపాలన మీద పట్టు కోల్పోయారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చుకున్నారు. సో అప్పటికే ఆయన వాటమి దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇక కూటమి ఈ 2024 నుంచి 26 వరకు చూసుకుంటే వీళ్ళు కూడా అంత గొప్పగా చేసిందేమీ లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. దేశానికి వస్తున్న ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్స్లో మన రాష్ట్రానికి పావలా వాటా వస్తుందంటే మామూలు విషయం కాదు అది. అలాగే గూగుల్ డేటా సెంటర్ అని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, భారీ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండబోతోంది అనే భవిష్యత్తు మీద నమ్మకం కలుగుతుంది పెట్టుబడులు ఎక్కువగా వస్తున్న కారణంగా. అండ్ ప్రజలకు కొంత స్వేచ్ఛ ఉంది, శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేల అవినీతి అరాచకాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అంతకు మించి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదటి 2 ఏళ్లలోనే ఎమ్మెల్యేల అవినీతి అరాచకాలు పెరిగాయి, ఇప్పుడు అంతకు మించి ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి. ఇప్పుడు అవినీతి అరాచకాలు, బరితెగింపు, చిల్లర వ్యవహారాలు అన్నీ కూడా. అండ్ అప్పుడు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉన్నారు. అప్పుడు కొంతవరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించారు, ఇప్పుడు కూడా కొంతవరకు ఆ స్వేచ్ఛను హరిస్తున్నారు. అలా కొన్ని ఉన్నప్పటికీ అండ్
ఇప్పుడు సంక్షేమ పథకాల్లో సూపర్ 6 అని 6 హామీలు ఇస్తే అందులో 4 అమలు చేశారు. అతిపెద్ద హామీ ఆడబిడ్డనిది ఎప్పుడు అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇలా పథకాలు కొంతవరకు పర్వాలేదు అండ్ పరిపాలన చాలా వరకు పర్వాలేదు. ఎమ్మెల్యేల కరప్షన్ మాత్రం చీప్గా ఉంది. సో వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకుంటే మొదటి 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పరిపాలన మీద 70% జనంలో వ్యతిరేకత వచ్చేస్తే కూటమి ప్రభుత్వంలో ఈ మొదటి 2 ఏళ్లలో కొంత ఒక 30-40% వ్యతిరేకత అయితే ఉంది. పూర్తిగా అనుకూలత ఉందని చెప్పలేం. సో చాలా వరకు వ్యతిరేకత వచ్చింది, చాలా వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని లోకేష్ గారు అన్నారు. ఇప్పటివరకు ఏం రిలీజ్ చేయలేదుగా. మొన్న ఒకటి 10,000 ఉద్యోగాలకు ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు కదా. అండ్ కానిస్టేబుల్ నియామకాలు కూటమి ప్రభుత్వం వచ్చాక చేశారు, కానీ అవి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషనే కదా. అవి 2022 నవంబర్లో ఇచ్చిన నోటిఫికేషనే కదా. కాకపోతే మెగా డిఎస్సి రూపంలో ఒక 15,300 ఉద్యోగాలు భర్తీ చేశారు. అండ్ జాబ్ క్యాలెండర్లో ఒక 10,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. కాబట్టి కొంతవరకు వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంతవరకు బెటర్. సో సంక్షేమ పథకాల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఉద్యోగాల భర్తీలో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంత బెటర్. పరిపాలనలో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంత బెటర్. పెట్టుబడుల్లో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్. శాంతి భద్రతల్లో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంత బెటర్. ఈ అవినీతి అండ్ అరాచకాలు, వినాశనం, విధ్వంసంలో వాళ్ళది ఎక్కువ ఉంది, వీళ్ళది ప్రస్తుతానికైతే విధ్వంసం అయితే లేదు. విధ్వంసం చేసేటట్టు, వినాశనం చేసేటట్టు కూల్చివేతలు అయితే మాత్రం లేవు. అది కొంత సంతోషకరం అన్నమాట. సో మొదటి 2 ఏళ్ల పాలన పాక్షికంగా సింపుల్గా చెప్పుకోవాలంటే వాళ్ళకి వీళ్ళకి ఇది తేడా. సో ఇంకా మనం చాలా డిస్కస్ చేయాలి. మొదటి 2 ఏళ్లను కంపేర్ చేయాలంటే చాలా అంశాలు మాట్లాడాలి. అన్నీ నేను ఈ నెల మ్యాగజైన్లో చూద్దాం. థ్యాంక్ యూ.